హలో అండి, నమస్తే. నేను మాధవి. వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి ఛానల్. ఇవాళ అయితే పెసర వడియాలు పెడదామని పప్పు అయితే నానబోసానండి. పెసరపప్పు ఇది. ఈ వడియాలకి అయితే తొక్క పప్పే కావాలి. ఇదిగోండి, తెల్లారి గట్ల 6ంటికి నానబోసాను. ఆ 3 గంటలు అయితే సరిపోద్దండి. పెసరపప్పు వడియాలు పెట్టుకుంటానికి 3 గంటలు నానితే సరిపోద్ది. ఇలాగ తొక్క కడిగేసుకున్నాను. ఇదైతే నేను కిచెన్ కంపోస్ట్ కింద వాడేసుకుంటానండి. ఈ తొక్కను కూడా పాడేను. ఇదిగోండి, ఇలా కడిగిన తర్వాత పప్పునైతే ఇలా వాడేసుకున్నాను. నీళ్ళు ఉండకూడదు, నీళ్ళు లేకుండా వాడేసేసుకుని ఈ పప్పుని గ్రైండర్లో వేసుకుని కొంచెం మెత్తగా, మరీ గట్టిగా కాకుండా పలసగా కాకుండా సమానంగా రుబ్బుకోవాలి. గ్రైండర్ అయితే ఆన్ చేస్తున్నానండి. గ్రైండర్ శుభ్రంగా నీట్గా కడిగి తుడిసేసుకుని పెట్టుకోవాలి. గ్రైండర్ ఆన్ చేశానండి. మనం కెపాసిటీని, గ్రైండర్ మనం చిన్నగా పెద్దగా దాన్ని బట్టి చూసి మనం పప్పు అనేది వేసుకోవాలండి. పప్పు రుబ్బుకునేటప్పుడు తడి అన్నది ఉండకూడదండి. తడి చేయకూడదు. వడియాలు పెట్టుకునేటప్పుడు మనకు అవసరమైతే కొంచెం చెయ్యి నీళ్ళు చుక్కలు చల్లుకుంటూ రుబ్బుకోవాలి మెత్తగాను. నేను పోసిన పప్పు తవుడు పప్పు అండి, అంటే 1/2 kg. ఇది 2 సార్లు రుబ్బుతాను నేను ఈ పప్పుని. ఒకసారి పెట్టుకునేటప్పటికి ఇంకో 2వ సారి వేసుకుని అది రుబ్బుకుంటే ఇది పెట్టుకునేటప్పటికి అది నలుగుతుంది. ఒకేసారి రుబ్బేసుకుంటే అంటే పిండి విరిగిపోద్ది. ఇది ఎక్కువ మంది పెట్టేవాళ్ళు ఉంటే రుబ్బుకోవచ్చు, కానీ ఒక్కొక్కరు చిన్న చిన్నగా పెట్టుకునేటప్పుడు కొంచెం ఒక రోజు పెట్టుకుంటే బాగుంటుంది వడియాలు. 1/2 kg పప్పుకి సరిపడగా ఒక 7-8 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, కొంచెం కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. పేస్ట్ లాగా ఇది పిండిలో కలుపుకొని వడియాలు పెట్టుకుంటే మనకి బాగుంటుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో ఉప్పు వేసానండి. అలాగే కొంచెం పిండికి సరిపడగా కూడా ఉప్పు వేసాను. ఉప్పు సాలపోయినా వడియం అన్నది నిల్వ ఉండదండి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు, సమానంగా వేసుకోవాలి. ఇదిగోండి, పిండి ఇలాగ నీళ్ళు తడి లేకుండా చేతితో మధ్య మధ్యలో కలుపుకుంటూ రుబ్బుకున్నాం అనుకోండి, చక్క పిండి వదువవుద్ది, బాగుంటుంది. మనం రుబ్బుకున్న దాంట్లో కొంచెం పేస్ట్ కూడా వేస్తానండి, పచ్చిమిర్చి పేస్ట్. పిండి అయితే నలిగిపోయిందండి, తీసేస్తున్నాను. రెండో వై కూడా గ్రైండర్లో వేసేసానండి. మనకు రాదు, తెలీదు, ఈ పని నేను చేయలేను అనుకుంటే ఏమి చేయలేమండి. ఎందుకు రాదు, చేస్తే అదే వస్తుంది. ఒకసారి కాకపోతే 2 సార్లు పోద్ది పని. 3వసారి నేర్చుకోమా. అలాగే మనకు ఇది వచ్చు అంటాం కన్నా కూడా, వచ్చు తెలుసు అంటాం కన్నా కూడా, మనం ప్రాక్టికల్ చేసింది దాన్ని చేస్తేనే సక్సెస్ అవుతాం ఏ పనులు అయినా సరే. ఏముంది, 2-3 సార్లు పోతాయి వడియాలు, లేదా పచ్చడైనా ఆవకాయైనా ఏదైనా సరేనండి. ఏ పనులైనా సరే, కుట్టడం అనవచ్చు, ఈ వ్యవసాయం, అసలు మనకి తెలియదు, ఈ పని రాదు అనుకుంటాం కన్నా ఒకసారి చేసామనుకోండి సక్సెస్ అదే వస్తుంది ఆల్రెడీ. చూడండి, ఇలాగా పెట్టేశాను వడియాలు. ఫస్ట్ ఇది వడియాలండి. దీంట్లో కూడా టెక్నిక్ ఉంది. ఏంటంటే, మనం ముందర చేయి తాడు చేసుకుని లైట్గాను పెట్టేస్తాము వడియాలు. పెట్టేటప్పుడు మధ్యలో చెయ్యి ఆరిపోద్ది కదా. ఆరిపోయిన చెయ్యి ఇలా వెనక్కి ముందుకి పిండిని ఇలా అనుకున్నాం అనుకోండి, చెయ్యి బేసుకుండా ఉంటుంది. పిండి పట్టేసుకుని ఇంక పెట్టుకునేటప్పుడు ఇది కొంచెం చూడండి ఎంత ఈజీగా పెట్టుకోవచ్చండి, సింపుల్గాను. ఫస్ట్లో కొంచెం తెలియని వాళ్ళకి కొత్తగా భయం అనిపిస్తుంది, కానీ పెడతా ఉంటే ఆటోమేటిక్గా అయ్యి వచ్చేస్తుంది అండి. గ్యాప్ ఉంచుకోవాలి వడియాల మధ్యలో ఇలాగా, ఎందుకంటే ఎండుతుంది పిండి, ఆరి బాగాను వడి ఎండుతుంది. తర్వాత ఇక చూడండి, ఇలాగా కొంతమంది పెసర వడియాలు ఇంకా చిన్నగా పెట్టుకుంటారు, కానీ ఇంట్లో తినే వాటికి అంత అవసరం ఏముంది చెప్పండి. అంత ఏదో పెద్ద నైస్గా పెట్టేసుకోవాలని, మన ఇంట్లో వాడుకునేవే కదా. మనమేమి షాపుల్లో పెట్టట్లేదు కదా. చూడండి, ఈ మాత్రం చాలు. ఇలాగా ఆరేటప్పటికి చిన్నగా చూడటానికి ఇలా పెద్దగా అనిపిస్తున్నాయా, ఆరేటప్పటికి చిన్నగా అయిపోద్ది, చిన్న వడియం అయిపోద్ది. ఇది వరకు ఉమ్మడి సంవత్సరాలు కాబట్టి అండి, 4-5 ఉండేవారు, తోడుకోళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఇలా తిరుగు పొరుగు వాడు కూడా సాయం రమ్మంటే వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు పెట్టేవారు. ఇప్పుడు ఎవరికాలం వంట రోళ్ళు అయిపోయినప్పుడు ఇలా సింపుల్గా టెక్నిక్గా కొద్దిగా పోసుకుంటా వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు అండి. ఇదేం కష్టమైన పని కాదు. కాకపోతే సమ్మర్లోనే పెట్టుకోవాలి ఈ వడియాలు. దానికి తగ్గట్టుగా ఎండ ఉండాలి, కొత్త పప్పులే వాడాలి. ఇప్పుడు వడియం పెట్టుకునేటప్పుడు మట్టుకి కొత్త పప్పు, తొక్కతో ఉన్న పప్పే తీసుకుని నానబెట్టుకుని 3 hours నానబెట్టుకుని కడిగి వాడేసుకుని తడి లేకుండా మెత్తగా గ్రైండర్ పట్టుకున్న పిండిని ఆడకూడదండి. పిండి ఆరిందంటే, ఈ పెసరపిండి అంటే మనకు తెలుసు కదా, పెసరట్లు వేసుకునేటప్పుడు కూడా మనం ఆరబెట్టుకోం, ఎందుకంటే పిండి ఇరిగిపోద్దని. అందుకని కొంచెం పోసుకుంటా ఇలా కొంచెం రుబ్బుకుంటా, ఒక వాయి పెట్టుకునేటప్పుడు ఒక వాయి పెట్టుకుంటా రుబ్బుకుంటా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలాగా
క్లాత్ మీద పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కవర్ మీద పెట్టుకోవచ్చు. కవర్ మీద పెట్టుకుంటే ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు, నిజమే మంచిది కాదనుకోండి. కాకపోతే ఏంటంటే ఇది వడియాల టైంలో ఈ అవసరం అవుతున్నాయండి, త్వరగా ఎండిపోతున్నాయి వీటి మీద పెట్టుకుంటే. వడియాలు పెట్టడం అనేది చాలా పని అండి, పనితో కూడుకున్న పని, మనుషులు ఉండాలి, సమయం ఉండాలి. కాకపోతే ఏంటంటే మనసులో చేయాలనే సంకల్పం, గుండె ధైర్యం, చేతిలో చేవ ఉన్నాయనుకోండి, ఇది మనకు రాదు, మనం చేయలేము, మనం పెట్టలేము అన్న ప్రసక్తే ఉండదండి. ఏది నేర్చుకోలేమన్న ఇదే ఉండదు. ఇంకోండి పెసరొడియాలు, ఇవేమో చిన్న సైజు పెట్టాను, ఇవి పెద్ద సైజు పెట్టాను. మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు, మీడియంగా పెట్టుకుంటే బాగుంటాయండి పెసరొడియాలు అనేవి. మా చిన్నప్పుడు అయితే మా పెద్దవాళ్ళు ఇలా పెట్టేవారు చిన్న చిన్నగాను. ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటే అండి ఇలా కొంతమంది ఇలా పెట్టుకునేవారు పెద్దగాను. చిన్న చిన్నగా పెట్టుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే మనం ఒడియం వేయించినప్పుడు చూడటానికి అందంగా ఉంటాయి, కానీ ఒడియం నూనెలో వేయించుకునేటప్పుడు ఏంటంటే అది త్వరగా మాడిపోతాయి. ఈ ఒడియాలకి ఏంటంటే నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టుకుని తక్కువ ఒడియాలు వేయించుకుంటే, నూనె ఎక్కువ పోయకూడదు, అలాగని వడియాలు ఎక్కువ వేసేయకూడదు. నూనెలో తక్కువ పెట్టుకుంటే. ఇంతవరకు మా గోదావరి జిల్లాల్లో వడియాలు పెట్టడం రాని వాళ్ళు, ఎలా పెట్టుకోవాలో తెలియని వాళ్ళు, అసలు వడియం అంటే ఏంటో తెలవని వాళ్ళు అంటే ఎవరు ఉండేవారు కాదండి. ఎందుకంటే అందరూ వ్యవసాయస్తులు ఎక్కువ ఉండేవారు. సమ్మర్లో పంటలో నీటి ఎద్దటి ఉండేది, దానికి తగ్గట్టుగా పంటలు సరిగ్గా పండేవి కాదు. కాబట్టి ఆ టైంలో కూరగాయలు తక్కువ వచ్చాయి, అమ్మటం అది గట్ట ఇంట్లో పెట్టుకున్నవి అయితేనే కానీ, లేకపోతే ఈ ఊరంటే అమ్మొచ్చే కూరగాయలు తక్కువ ఉండేవి. దాంతో ఏంటంటే ఈ వడియాలు పెట్టుకుంటే 4-5 రకాల వడియాలు పెట్టుకుంటే కూరలు వెళ్ళిపోయాయి. వేసవికాలం కొంచెం చారు పెట్టుకుని ఇలా 4 రకాల వడియాలు ఉంటే కూరలు వెళ్ళిపోయాయండి. సమ్మర్ మొత్తం గడిచిపోయేది, మధ్యలో కూరగాయలు వండుకున్నా సరే. ఇప్పుడు అలా కాదు కదా, ఎవరికాళ్ళే వేరే కుటుంబాలు ఉద్యోగాలు రీత్యా దూరం వెళ్ళిపోతాం చేయటంలో ఏంటంటే ఈ వడియాలు పెట్టడం అది తక్కువైపోయింది. ఒకవేళ అవసరం మేమే పెట్టుకునే వాళ్ళం, మేమే మానేసి అవసరం అనుకుంటే కొనుక్కునే స్థితికి వచ్చేసాం. కాకపోతే ఏంటంటే మనకు వీలు కుదిరింది అనుకోండి, మనకు వీలు ఉన్నంత వరకు పెట్టుకున్నాం అనుకోండి వడియాలు, మనకు చేతనైన పని, చేతిలో పని, మనకు అన్నీ అందుబాటులో కుదురుతున్నాయి, ఎండ ప్లేసు అంతా బాగుంది మనకి అనుకున్నాం అనుకోండి. గ్రైండర్లు ఉన్నాయి చక్కను, ఖాళీ సమయాల్లో చూసుకుని కొంచెం ఓపిక తెచ్చుకుని పెట్టుకుంటే ఇంట్లోకి మనకి అందంగా మనము మన పెద్దోళ్ళు నేర్పిన పనులు నేర్చుకుని పెట్టుకున్నాం అన్న తృప్తి ఉంటుంది. మనం కూడా 4 రకాల వడియాలు మన ఇంట్లో ఉన్నాయి ఎంచుకుంటే మన సొంత చేతులతో మన సొంతంగా పెట్టుకు తింటున్నాం అనే తృప్తి అయితే ఉంటుందండి. ఈ వడియాలు పెట్టేటప్పుడు కూడా వీటిల్లో కూడా సమాన సైజు, అందం అని చూస్తారండి మన పెద్దవాళ్ళు కూడా. చాలామంది పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎలా పడితే అలా పెట్టారండి. అందం రావాలి ఇలాగా. ఈ పెసరడియాలకైతే పైన పెట్టేటప్పుడు కోన్లు రాకూడదు అంటారు, కోన్లు వస్తే అందం ఉండదు అంటారు. ఏంటండి మన ఇంట్లో పెట్టుకునే వాటికి ఫస్ట్ టైం నేర్చుకుని పెట్టుకునే వాళ్ళు అయితే ఎలా వచ్చినా పెట్టుకోవచ్చు, అసలు అంటూ రావాలి కానీ పెట్టడం. మరీ కోన్ వస్తే బాగోదండి, ఓ మాదిరిగా వచ్చినా బాగానే ఉంటుంది. అసలు చూడండి, కోన్ వచ్చిన ఒడియం చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మన వైకుంఠపాళిలో నప్పీలు ఉంటాయి చూసారు, అవి చిన్నప్పుడు మనం పెట్టుకునేవాళ్ళం, ఆ టైపు అనిపిస్తుంది నాకు ఈ ఒడియాలను చూస్తూ ఉంటే. కాకపోతే ఈ ఒడియాలతో ఒక ప్రాబ్లం ఉందండి, ఏంటంటే మనుషులు ఉండాలి, ఎప్పటికప్పుడు త్వరగా పెట్టేసుకోవాలి. పిండి వడియాలకైనా పెసరొడియాలకైనా ఏంటంటే మనం త్వరగా పెట్టలేదు అనుకోండి, పిండి ఇరిగిపోతాం, లేకపోతే చిక్కబడిపోతాం. అలాగైంది అనుకోండి వడియం సరిగ్గా రాదు. పిండి వడియాలు అయితే మనం గరిటెలతో గొప్పగా పోసేసుకుంటాం. ఇది చేత్తో పెట్టుకునే వడియం కదా, పిండి ఇరగకుండా త్వరగా పెట్టేసుకోవాలి. ఇదిగోండి వడియాలు అయితే ధైర్యం చేసి ఒక్కదాన్నే పెట్టేశానండి. ఇలాగా 1/2 కేజీ పప్పు 2 బాయిల కింద వేసి రుబ్బుకుని ఇలాగ పేపర్ మీద చిన్నగా పెట్టేసుకున్నాను. నాకు వచ్చిన పద్ధతిలో. రాదు అనుకుంటే ఏది రాదండి, చేస్తే అదే వస్తాయి అన్నీ. ఇంకొకటండి, వడియాలకి ఏంటంటే జీలకర్ర వేసుకుంటలేదు ఇప్పుడు ఎవరోను. పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టేసుకుని కలిపేసుకుని నరుప్పది సరిపడగా వేసుకుని జీలకర్ర వేస్తే ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ రావండి, అరుగుదల బాగుంటుంది. కాకపోతే వడియాలు అందం కోసం అని చెప్పేసి నల్లగా ఉంటున్నాయి, జీలకర్ర వేస్తే అని వేయట్లేదండి. కానీ జీలకర్ర వేసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, వడియాలు తిన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ అయ్యి రాకుండా ఉంటాయి. అలాగే వీడియో అనేది ఎలా ఉందన్నది మీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
కవర్ మీద వడియాలు పెట్టుకుంటాం వల్ల ఫలితం ఏంటంటే అండి, మనం నీడని పెట్టేసుకుని నీడని కూర్చుని కవర్ మీద వడియాలు పెట్టేసుకుని ఈ ఎండలోకి ఇలా లాక్కున్నా సరిపోద్ది. అదే క్లాత్ అనుకోండి మనం జరపలేం కదా. ఈ కవర్ల వల్ల కూడా ఉపయోగం అదే అండి. ఎండుతూ కూడా త్వరగా ఎండుతీసి ఎండిన తర్వాత మనం కవర్ కూడా వడియాలు తీసేసుకున్న తర్వాత కవర్ మనం మామూలుగా సర్ఫ్ నీళ్ళలో జడ చేసుకుంటే సరిపోద్ది. ఈజీ ప్రాసెస్ మాట అండి కవర్ మీద పెట్టుకుంటాం వల్ల వడియాలు. పచ్చిమిర్చి కూడా వడియాల్లో వేసుకునేవి కలర్ ఉన్నాయి వేసుకోవాలండి. మరీ గ్రీన్గాను ఉండకూడదు, మరీ లైట్గా ఎల్లో అదే ఆకుపచ్చగా అలాగా కూడా ఉండకూడదండి. కొంచెం ఈ కలర్లో ఉన్నాయి అయితే సమానం కారం ఉంటాయి, కలర్ బాగుంటుంది వడియాలు వేసుకున్నప్పుడు. గ్రీన్గా ఉన్నాయి వేసుకున్నాం అనుకోండి, అవి ఏంటంటే కలర్ వడియాలు కొంచెం డార్క్ కలర్ వచ్చేసి బాగోవు. తర్వాత ఏంటంటే లావుగా ఉన్న కాయలు వేసుకున్నాం అనుకోండి, బాగా లావుగా ఉన్న కాయలు అంటే తీపి వచ్చేసి వడియాలకి కారం కూడా సరిపోదు. ఈ కలర్ ఉన్నాయి వేసుకోవాలండి వడియాల్లోనూ.